నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక సరికొత్త చరిత్రను సృష్టించాయి. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకే ఆధిపత్యంలో ఉన్న రాష్ట్రంలో అంచనాలను తలకిందులు చేస్తూ సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళక వెట్రి కళగం పార్టీ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పటాపంచలు చేస్తూ ప్రజలు మార్పు వైపు మొగ్గు చూపారు. ఎన్నికల తర్వాత విడుదలైన దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ టీవీకే పార్టీకి 20 సీట్లకు మించి రావని తేల్చి చెప్పేశాయి. కానీ కేవలం ఒకే ఒక్క యాక్సెస్ మై ఇండియా సంస్థ మాత్రమే విజయ్ పార్టీకి 100కు పైగా సీట్లు సాధిస్తుందని చెప్పి అంచనా వేసింది. ఒక్కసారి ఆ నెంబర్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ మీరు చూసే కనుక డిఎంకే ప్లస్, డిఎంకే కాంగ్రెస్, డిఎండికే, విసికే, సిపిఐఎం, సిపిఐ, ఐయుఎంఎల్ వీరంతా కలిపి 90 నుంచి 110 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి అక్కడ అంచనా ఉంది. 35% ఓట్ షేర్తో. అట్ ద సేమ్ టైం టీవీకే కేవలం టీవీకేనే 98 నుంచి 120 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది, 35% ఓట్ షేర్తో అంటూ. అండ్ ఏఐఏడిఎంకే 22 నుంచి 32 మాత్రమే స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. ఏఐఏడిఎంకే, బీజేపీ, పిఎంకే, ఏఎంఎంకే, ఎన్టీకే 3% ఓట్ షేర్ని దక్కించుకోవచ్చు, బట్ ఒక స్థానం కైవసం చేసుకోకపోవచ్చు అని చెప్పి. బట్ ఏఐఏడిఎంకే కూటమి మాత్రం 22 నుంచి 32 స్థానాన్ని దక్కించుకోవచ్చు, 23% ఓట్ షేర్తో అంటూ చెప్పుకొచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే టీవీకి ఇప్పుడు దాదాపుగా 98 దాటిపోయి 100 నుంచి 110 స్థానాల మధ్య ప్రస్తుతం ఉంది. అఫీషియల్ ఇంకా నెంబర్ రావాలి. కానీ డిఎంకే చూసుకుంటే కనుక ఈ డిఎంకేకి 92 నుంచి 110 ఇచ్చింది. సో ఇప్పుడు ఇదే అయితే ఇక్కడ ఏంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్, ఇది టీవీకేకి 98 నుంచి 120 అంటే దాదాపు 100కు పైగా సీట్లు సాధిస్తుందని చెప్పి అంచనా వేసింది కదా. ఇప్పుడు ఈ అంచనానే అక్షరాల నిజమవుతోంది. ఏ వ్యవస్థలు ఊహించని రీతిలో టీవీకే అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఆధిక్యంలో కొనసాగుతూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ వైపు వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు. మెజారిటీ పోల్ సర్వేలు స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేశాయి. అయితే ప్రతిపక్షంలో ఉన్న అన్నా డిఎంకే పార్టీని కూడా కేవలం 25 సీట్ల వరకే పరిమితం చేశాయి మెజారిటీ సర్వేలు. అయితే ఎవ్వరి ఊహకు అందని రీతిలో విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకు వెళ్లడం సంచలనం సృష్టించింది. దీంతో అసలు ఎగ్జిట్ పోల్ సర్వేలు నమ్మాలా వద్దా అనే డౌట్ రైజ్ అవుతోంది. టీవీకే 100 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పిన సర్వేని డిఎంకే కూడా 100 స్థానాలు సాధించొచ్చని చెప్పి తెలిపింది. కానీ డిఎంకే డౌన్ అయింది. అన్నా డిఎంకే సర్వేను తారుమారు చేస్తూ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది.